తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని ఇందుకోసం ఎన్ఆర్ఐలంతా కలిసి రావాలని సహాయ సహకారాలు అందించాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. అమెరికాలో రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తేవడం, ఇక్కడ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఆయన అమెరికా, దక్షిణ కొరియా పర్యటన చేపట్టారు. ఇందులో భాగంగా ఇవాళ న్యూయార్క్లోని పలు సంస్థల ప్రతినిధులతో రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు. అమెరికాలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. న్యూజెర్సీలో ఎన్ఆర్ఎస్ఎల్ టీపీసీసీ ఆధ్వర్యంలో షెర్టాన్ హోటల్ నుంచి రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ వరకు జరిగిన భారీ కార్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. అభిమానులంతా జై రేవంత్ అన్న అంటూ నినాదాలు చేశారు. అభిమానులు, కాంగ్రెస్, ఎన్ఆర్ఐలు ఆయనకి పుష్పగుచ్చమిచ్చి స్వాగతం పలికారు. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సమావేశానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఎన్ఆర్ఐలను కోరారు. పెట్టుబడిదారులకు ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. తెలంగాణను ప్రపంచంతో పోటీ పడేలాగా అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రవాసులు తోడ్పడాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సహకరించండి. హైదరాబాదు, తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాలలో ఒక రాష్ట్రం కింద మీరు పరిగణించకండి. చాలామందికి ఆంధ్రప్రదేశ్తోనో, బెంగళూరుతోనో, తమిళనాడుతోనో తెలంగాణ, హైదరాబాద్ పోటీ పడుతుందని అంటున్నారు. నేను అట్లా అనుకోవడం లేదు. నేను తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంతోనే పోటీ పడాలనుకుంటున్నాను. పెట్టుబడిదారులు ఎవరు వచ్చినా రెడ్ కార్పెట్ వెల్కమ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీ పెట్టుబడులకు మాది గ్యారంటీ. మీ పెట్టుబడులకు లాభసాటిగా మీకు సహకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం పాలసీలను తీసుకొస్తుంది. తెలంగాణలో త్వరలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందులో ఐటీ, వైద్య, క్రీడా రంగాలతో పాటుగా పలు అంశాలపై శిక్షణా తరగతులుంటాయంటున్నారు. ఆనంద్ మహీంద్రాతో ఈ అంశంపై చర్చిస్తున్నట్లుగా తెలిపారు. దోపిడీ కాదు, 100 సంవత్సరాల తెలంగాణ విధ్వంసం జరిగింది. ఇవాళ తెలంగాణ ఒక కుటుంబం చేతిలో విధ్వంసానికి లోనై ఈరోజు దిక్కుదెలోని పరిస్థితిలో తెలంగాణ యువత కొట్టుమిట్ట